మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్తే. సుమ కళ్ళు చెమర్చిన వేళ. సుమ జీవితాన్ని మనం పరిశీలనగా చూసినట్టయితే తను చాలా సాదాసీదాగా నటిగా ఒక జీవితాన్ని ప్రారంభించిన సుమ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక పరిపూర్ణమైన మహిళగా, స్టార్ మహిళగా, ఒక హీరో తల్లిగా ఎదిగి ఈరోజు షహబాజ్ అనిపించుకున్నటువంటి ఒక స్టార్ మహిళ సుమ. ఈ స్టార్ మహిళ నిజంగా సుమ స్టార్ మహిళే. ఆవిడ స్టార్ అంటే అదృష్టం ఆవిడ కంటే ఉంది. ఆవిడే ఒక అదృష్టంగా మారిపోయింది. అదే సెంటిమెంట్తో ఈరోజు ఒక ఇమిచ్యూరు హీరో దగ్గర నుంచి బాగా కొమ్ములు తిరిగిన పాన్ ఇండియా స్టార్ అయినా సరే ప్రారంభోత్సవం గణపతి ప్రార్థన ఎలా ఉంటుందో సుమ ఆ ప్రీ ఈవెంట్ రిలీజ్ కూడా ఆవిడ తాలూకు మాట కానీ ఆవిడ తాలూకు అంటే సభని రంజింపజేసే విధానం కూడా అలాగే ఉంటుందన్నమాట. మొదట ఎక్కడో కొత్తగా కనిపించినటువంటి అంటే సందర్భం ఏంటంటే నటిగా పెద్ద నాకు అంత అప్పుడు నేను కూడా ఎపిసోడ్స్ చేస్తుండేవాడిని. కానీ ఈ సందర్భం అంటే రాజీవ్ నా తాలూకు ఎపిసోడ్స్లో యాక్ట్ చేశాడు. సుమ ఎందుకు నాకు అక్కడ పెద్ద ఆర్టిస్ట్కి అప్పుడు నేను చూస్తున్నప్పుడు ఈ ఝాన్సీ అప్పటికి ఆర్టిస్ట్ కాలే. మన శృతి తర్వాత ఎవరు మన శృతి కానీ పవన్ కానీ ఇక నాగమణి కానీ ఇక్కడ ఝాన్సీ కానీ అంటే పెద్ద ఝాన్సీ అంటారు అన్నమాట. ఎవరు మన శర్మవరపుతో యాక్ట్ చేసేది అన్నమాట ఆ ఝాన్సీ. అలాగే పంపన సుమిత్ర కానీ పుష్ప కానీ వీళ్ళందరూ యాక్ట్ చేశారు. కానీ ఎందుకో ఇంతమంది సంవత్సరం పొడుగుతో యాక్ట్ చేసేవారు కానీ సుమ గురించి నేను ఆలోచించలేదు. ఓసారి ఎప్పుడో చూశాను. అంత ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ కాదు. తర్వాత ఈరోజు ఆ మాటలు కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ డైలాగు ఆ ఫ్రేమింగ్ కానీ తర్వాత ఏమో ఆ ఎక్స్ప్రెషన్లు కానీ ఒక ఈరోజు నిజంగా ఆవిడ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే నెంబర్ 1 అయిపోతుంది అన్నమాట. డెఫినెట్గా తొందరలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతుందేమో, ఆవిడని ఉపయోగించుకుంటారేమో తెలియదు కానీ బట్ షీఈ్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నమాట. అంతే. ఇక్కడ ఆ పక్కనే ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా తట్టుకొని నిలబడగలదు అన్నమాట. సమయస్ఫూర్తి ఉంది అక్కడ. సమయస్ఫూర్తి లేకపోతే అంటే ఆర్టిస్టు రక్తి కట్టించలేరన్నమాట. సమయస్ఫూర్తి ఉండాలి. వాళ్ళకి ఉండాలి, వీళ్ళకి ఉండాలి. ఇప్పుడు ఈ టన్నుల కొద్దీ ఉంది సమయస్ఫూర్తి. ఆ మాట ఏ విధంగా మాట్లాడినప్పుడు కూడా తిప్పి కొట్టగలదు అన్నమాట. ఎక్స్ప్రెషన్ ఇవ్వగలదు, యాక్షన్ చేయగలదు, అంత బాగుంటుంది. ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఆ జీవితంలో కూడా ఎన్నో ఉన్నటువంటి ఎగుడు దిగుడులు నేను చాలా సందర్భాల్లో చెప్పాను అన్నమాట. నేను ఏంటి వీళ్ళందరికీ బయట ఆ మీడియా వాళ్ళకి ఎందుకు మీరు అవకాశం ఇస్తారమ్మా? మీరు చిన్న జీవితం కదండి ఉన్నది, చిన్న జీవితం. ఆ జీవితంలో చక్కగా బిడ్డల్ని కన్నారు, బిడ్డల్ని బాగా పెంచుకుంటున్నారు, తెలివిగా మీ సంసారం దిద్దుకుంటున్నారు. ఇక్కడ తల్లిగా రోషన్ని ఇంట్రడ్యూస్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ప్రతి తల్లి కూడా తన కొడుకుని హీరో చేద్దాం అనుకుంటుంది కానీ కుదరదు. నువ్వు రోషన్ని హీరోగా చేద్దాం అనుకున్నావంటే అది నీ పట్టుదల ఎంతైతే ఉందో రోషన్ కూడా నరాన అంటే ఆ నటన అన్నది బాగా అంటే అజీర్ణించిపోయింది అనిపిస్తుంది అన్నమాట. ఇది బహుశా ఆ రాజీవ్ తాలూకు మన ఎవరు రాజీవ్ కనకాల తాలూకు జీన్స్ కావచ్చు. ఆ మొదటి రోజు ఆ ప్రారంభంలో రోషన్ మాట్లాడే మాటలు మాత్రం నన్ను ఆశ్చర్యపరిచాయి. ఎందుకంటే అస్సలు ఫియర్ లేకుండా, అసలు పంకు లేకుండా మాట్లాడడం. తర్వాత మాటలు ఫ్రేమింగ్ కూడా పర్వాలేదు. ఆయన ఎక్కడైనా మాట్లాడగలడు, ఎవరితోనైనా మాట్లాడగలడు. అసలు ప్రమోషన్ కూడా పెద్ద ప్రమోషన్ చేయలేదు. నన్ను అడిగితే మీరు చాలా బాగా ప్రమోషన్ చేయొచ్చు, మీరు అడిగితే ఎవరు ఒప్పుకోరు. కానీ ఎవరు లేకుండా ఓ నానిని తీసుకొచ్చి ప్రమోట్ చేశారు చూసారా, అది మీ వాడిపై ఉన్న నమ్మకం కావచ్చు, లేకపోతే మీ స్వాభిమానం కావచ్చు, లేకపోతే ఆయనకు కూడా
మరి సుమా రాజీవ్ కొడుకంటే ఆయన కూడా ఉంటుంది కదా, లేదమ్మా నీ పైకి వస్తాను, తప్పకుండా వస్తానని చెప్పి ఉండొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఒక నానితో అంత నిరాడంబరంగా ఫంక్షన్ చేయడం మాత్రం ఆశ్చర్యానికి నేను. అందుకే సుమగారి తాలూకు కొడుకు ఫంక్షన్ అంటే ఏమనుకున్నానంటే ఈ ముగ్గురు ఆశ్చర్యం అనుకున్నాను నేను. రామ్ చరణ్, రాజమౌళి, మన తారక్ వస్తారనుకున్నాను. ఎందుకంటే వాళ్ళతో చేసిన ఇంటర్వ్యూస్ అన్నీ నాకు గుర్తున్నాయి. బట్ ఇక్కడ నీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు ఓటీటీలో రిలీజ్ అయ్యి చూసిన యూత్ అంతా ఎగబడుతున్నారు. బ్రహ్మాండంగా ఉంది సినిమా. చూసే వాళ్ళందరూ కూడా బబ్బులు గమ్మ లాంటి టైటిల్ అయినప్పుడు కూడా ఎందుకు చెప్తున్నారంటే ఆ బబ్బులు గమ్మ అన్నది మొదటి సినిమాకి టైటిల్ ఉండాలా అనిపించింది నాకు. మరి ఎందుకు ఆలోచించకుండా మీరు టైటిల్ పెట్టరు కదా, బట్ ఆ టైటిలే ఉండాలని నాకు అనిపించింది. ఇంకో టైటిల్ దిగిపో. బట్ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ విషయం మనం మాట్లాడడం మంచిది కాదు కానీ, బట్ డెఫినెట్గా సినిమా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు నా అబౌటెడ్ ఎప్పుడు నువ్వు పుట్టకముందు నేను రివ్యూ ఇచ్చిన మాట, అంటే ఎప్పుడు 1974-70 నుంచి నేను రాస్తున్నాను రివ్యూస్, అర్థమైందా? అలాంటి వాడు చెప్తే నాకేంటంటే మీలో మంచి హైట్ ఉన్నారు, మంచి డైనమిజం ఉంది, మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, తర్వాత వాయిస్ కల్చర్ బాగుంది. వాయిస్ కల్చర్ చాలా బాగుంది రషన్. అందువల్ల ఇంకా దీనికి పబ్లిసిటీ ఉండాలని అనిపిస్తుంది. ఆ దిశగా మీరు ఆలోచించాలి, మీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆలోచించాలి. మీలాంటి వాళ్ళకు విజయయాత్ర కూడా బాగా ఉపయోగపడుతుంది, ఆలోచించండి. ఎందుకంటే మంచి హైట్ ఉన్నారు, మీరు మాట్లాడితే అంటే అక్కడ సభని రంజింపజేసే తెలివితేటలు మీకు ఉన్నాయి. లేకపోతే మేమంటే ఈ మాట చెప్పేవాడిని కాదు, కానీ సభని రంజింపజేసేటువంటి తెలివితేటలు ఉన్నాయి. తర్వాత మిమ్మల్ని చూసి మీరు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు బాబు. ఎందుకంటే సావిత్రమ్మ నడుపు తెలీదా, బి సరోజా నలుపు, మహానటి కాదు, ఎందరున్నారు నలుపుగా ఉన్నటువంటి వాణిశ్రీరమ్మ నలుపు. ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారు ఆర్టిస్టులు, ఎంతమంది ఉన్నారు నలుపుగా ఉన్నవాళ్ళు. అందువల్ల అందరూ బంగారు ఛాయ ఉంటారా? ఈవెన్ నాగేశ్వరరావు గారు కూడా మా అమ్ముడు చామన ఛాయ కనుక. రంగనాథ్ నలుపు, హరినాథ్ కూడా చామన ఛాయ. వీళ్ళందరూ లేరు, ఇదంతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? బ్రహ్మాండంగా అవుతారు. ఈవెన్ ఎస్వి రంగారావు కూడా చామన ఛాయ. వీళ్ళు అంటే పెద్ద అని ఒక రామారావు గారు బంగారపు ఛాయ. అది అట్లాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు తమన్నా కానీ అట్లాంటి వాళ్ళు కానీ ఎవరు ఉండరు. ఆ రంగు గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. మీరు అనవసరంగా మాట్లాడేమో అనిపించింది. ఎప్పుడు మీలో మిమ్మల్ని ఎవరైనా విమర్శించినట్టు దాన్ని ఫోకస్లో పెట్టవలసిన అవసరం లేదు. అది నిజమో అబద్ధం ఆలోచించండి, అబద్ధం అయితే తీసి పక్కన పడేయండి. అంటే నిజం అంటే ప్రయోజనకరమైందా ప్రయోజనకరం కాందా అని ఆలోచించి అది మీకు ఉపయోగపడితే మీరు తీసుకోండి, ఉపయోగపడితే తీసి అవసరం వారేయండి. కనుక ఇప్పుడు మీరు విజయయాత్ర చేయవలసిన అవసరం ఉంది. తర్వాత ముఖ్యంగా ఆ సుమకళల్లో ఆనందం, సుమకళల్లో చిప్పిల్లిన కన్నీరు చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. తర్వాత నాకు రాజీవ్ ఒక బిడ్డ లాంటి వాడే. ఎందుకంటే ఆ రాజీవ్ నాన్న దేవదాసు నేను సమకాలీనులో ఒకేసారి డైరెక్టర్ అయ్యాం. ఆయన 3 ఎన్నో చేశాడు. మా సినిమాలు నేను 3 సినిమాలు చేశాను, వదిలేశాను. అందువల్ల తప్పకుండా ఇంకా మరిన్ని విజయాలు చేకూర్చుకోవాలని విజయయాత్ర ప్రారంభం చేస్తే బాగుంటుంది. అలాగే ప్రమోషన్ కూడా ఏదో రూపంలో ఉంటే బాగుంటుంది. మీ అమ్మగారి చేతిలో ఉన్నది చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఆవిడ ప్రమోషన్ చేయగలదు, డెఫినెట్గా మీ యూనిట్తో మాట్లాడగలదు, యూనిట్లో వాళ్ళు పడ్డ కష్టాల్ని ఫోకస్ చేయగలదు. యూనిట్లో మీరు ఏ సీన్లో ఏ సన్నివేశంలో ఏం చేశారో అది చెప్తే బాగానే ఉంటుంది. ఇవాళ హనుమాన్ సినిమాలో ప్రమోట్ చేశారన్నమాట. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా నాగపం వచ్చింది, ఒక ఆశీర్వాదంగా తీసుకున్నారు. ఇలాంటి వింతలు విశేషాలు ఉంటే మీరు చెప్పుకోవడంలో తప్పేం లేదని నా ఉద్దేశం. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.